గవర్నమెంట్ యొక్క రూపాయి అనేది ఎక్కడ ల్యాండ్ మీద దిగుతుందో అక్కడ ల్యాండ్ యొక్క వాల్యూ అనేది న్యాచురల్ గా ఇంక్రీజ్ అవుతుంది. సో దానికి గల రీజన్స్ చూస్తున్నట్లయితే నెంబర్ 1 రీజన్ వచ్చేసి గవర్నమెంట్ ప్రపోజ్డ్ డ్రై పోర్ట్ ఇన్ షాద్ నగర్. అండ్ నెంబర్ 2 రీజన్ చూస్తున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ మనకు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ట్రైనింగ్ అకాడమిక్స్ ఆల్రెడీ ఇనిషియేట్ అవుతున్నాయి. అండ్ నెంబర్ 3 రీజన్ చూసుకున్నట్లయితే ఇక్కడ పోలీస్, ఫారెస్ట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫెసిలిటీస్ అనేవి ఆల్రెడీ ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. నెంబర్ 4 రీజన్ చూసుకున్నట్లయితే ఇక్కడ టౌన్ ప్లానింగ్ అయినా కానీ, రోడ్ డెవలప్మెంట్ అయినా కానీ, వాటర్ అయినా కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇన్ ప్రోగ్రెస్ లో స్పీడింగ్ అప్ అవుతున్నాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నట్లయితే షాద్ నగర్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ జోన్. అండ్ మరొకసారి చెప్తున్నాను, ఎక్కడైనా కానీ గవర్నమెంట్ అనేది వచ్చి రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అంటే అక్కడ న్యాచురల్ గా ల్యాండ్ యొక్క ప్రైసెస్ అనేవి హైక్ అవుతాయి. అండ్ మనం షాద్ నగర్ కి వెరీ నియర్ బై లో ఉన్న ఒక మేజర్ డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మనకు పోలపల్లి సెజ్ అనేది అందుబాటులో ఉంది. ఈ పోలపల్లి సెజ్ లో మనకు ఫార్మా ఇండస్ట్రీస్ అయినా కానీ, కెమికల్ ఇండస్ట్రీస్ అయినా కానీ, అండ్ ఐటీ ఇండస్ట్రీస్ అయినా కానీ ఇవన్నీ కూడా ర్యాపిడ్ గా మేజర్ గా డెవలప్ అవుతున్నాయి. వీటి వల్ల అంటే ఇక్కడ ఒక జాబ్ ఈకో సిస్టమ్ అనేది, ఒక ఎంప్లాయబిలిటీ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. దీని త్రూ చూసుకున్నట్లయితే ఇక్కడ హౌసింగ్ అనేది చాలా ర్యాపిడ్ గా డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీని దృష్ట్యా చూసుకున్నట్లయితే మనకి ఫ్యూచర్ లో 100% షాద్ నగర్ లో ల్యాండ్ వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అయ్యే ఏరియా అన్నమాట. సో ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో లేదు అంటే రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాన్ లో ఈ రోజు మీ ముందుకి షాద్ నగర్ కి ఆనుకొని ఉన్న మనకు శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ లో అండ్ విత్ డిటిసిపి, టీజీ, రెరా పర్మిషన్స్ తోటి మీ ముందుకి ఒక మంచి విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ ని మీ ముందు తీసుకొచ్చాను. అండ్ ఈ ప్రాజెక్ట్ చూసుకున్నట్లయితే మనకు NH44 నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ షాద్ నగర్ టౌన్ కి పక్కనే ఆనుకొని ఈ వెంచర్ అనేది అందుబాటులో ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ కనిపిస్తున్న ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది శ్రీ బాలాజీ టౌన్షిప్ ప్రాజెక్ట్ అన్నమాట. సో టోటల్ గా ఈ ప్రాజెక్ట్ అనేది 46 ఎకరాలలో 578 ప్లాట్స్ తోటి మనకు ఈ రోజు అందుబాటులోకి ఉంది. అండ్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ వచ్చేసి 165 గజాల నుంచి ఫైనల్ గా మనకు 500 గజాల వరకు కూడా మనకు ప్లాటింగ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. దీంట్లో అన్ని కూడా మనకు 30 ఫీట్లు 40 ఫీట్ల రోడ్లతోటి అండ్ విత్ క్లబ్ హౌస్ తోటి అండ్ స్విమ్మింగ్ పూల్, అలాగే మనకు ప్లే ఏరియా, ఇవన్నీ ఫెసిలిటీస్ తోటి మనకు ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది అందుబాటులో ఉంది. అండ్ ఒక పాయింట్ మెయిన్ గా చెప్పాలి అంటే ఈ యొక్క ప్రాజెక్ట్ లో ప్రైమరీ స్కూల్ కి, హై స్కూల్ కి సపరేట్ గా ప్లేస్ కూడా అలాట్ చేసి పెట్టారు. ఎందుకంటే ఫ్యూచర్ లో మనకి ఈ యొక్క షాద్ నగర్ అనేది చాలా ర్యాపిడ్ గా డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ మీకు ఇట్ సెల్ఫ్ 578 ప్లాట్స్ ఉన్నాయి అంటే ఇదొక్కడే ఒక మేజర్ టౌన్షిప్ లాగా అయ్యే చాయిస్ అనమాట. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రాజెక్ట్ కి మనకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అయిన NRSC అనేది పక్కనే ఆనుకొని ఉంటుంది. NRSC అంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ కంట్రోల్. అండ్ ఈ ప్రాజెక్ట్ కి పక్కనే ఆనుకొని మన యొక్క ప్రాజెక్ట్ అనేది అందుబాటులో ఉంది. అండ్ చూసినట్లయితే దీనిలో మనకు ఆల్రెడీ ఇప్పటికిప్పుడు కావాలి అనుకున్నా కానీ మీకు రెడీ టు కన్స్ట్రక్షన్ లో కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. అండ్ ఆల్సో ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ 100 విల్లా ప్లాట్స్ అనేవి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవబోతున్నాయి. అండ్ ఫైనల్ గా ఈ యొక్క ప్రాజెక్ట్ లో ప్రైస్ చూసుకున్నట్లయితే కేవలం 24,000 మాత్రమే కోట్ చేస్తున్నారు. అది కూడా విత్ స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ ఆల్సో మీకు బ్యాంక్ లోన్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. మీ యొక్క మోడ్ ఆఫ్ పేమెంట్ ఏదైనా కావచ్చు, వాళ్ళు బ్యాంక్ లోన్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారు. ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకున్నా లేదా సైట్ విజిట్ చేయాలి అనుకున్నా అని పైన కనిపిస్తున్న నెంబర్ కి ఇప్పుడే కాల్ చేయండి. ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి మీ యొక్క విలువైన కామెంట్స్ ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఎవరైనా కానీ ఈ యొక్క రిక్వైర్మెంట్ లో లేదా షాద్ నగర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారో వారికి తప్పకుండా ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మీ శివకుమార్.